ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు? ఎప్పుడు ఉండేదే, కేసులు లేవు, డబ్బులు లేవు, ఇక్కడేమో అప్పులు, అక్కడ నా లవర్తో. మరి ఎందుకండి ఈ గొప్పలు? అంటే నా మాటలకి జోక్గా ఉన్నాయంట్రా? అసలు ఏమనుకున్నారు నా గురించి? ఈ దేశంలోనే నెంబర్ 1 బాండ్ అవ్వాలనేది నా ఆశయం. ఏదో మీరే నెంబర్ 1 బాండ్ ఏంటూ బిల్డప్ ఇస్తున్నారే. సేన్ ఇలాంటప్పుడు అనిపిస్తుంది సార్, మన ఆఫీస్లో ఒక అద్దం ఉంటే సూపర్గా ఉంటుంది. ఎందుకురా? మన మొక్కలు చూసుకోవడానికి. ఓహో, అంటే నాకంత సీన్ లేదనమాట నీ ఉద్దేశం. నేను మామూలుగానే అన్నాను సార్, మీరే ఏదో ఊహించుకుంటున్నారు. నీకు ఇలాంటి కవరింగ్ ఎక్కువ, కమిట్మెంట్ తక్కువ. So, this is Detective Hussain speaking. Who is on the line? మాట్లాడు. మీకు ఇలాంటి కళ్ళు ఎక్కువ, కమిట్మెంట్ తక్కువ. సార్, మన ఇంటి ఓనర్ కూడా మీలాగే ప్రాస్తో మాడుతున్నాడండి. ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, వాడు ఎందుకు ఫోన్ చేశారో కనుక్కో. సార్, ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ చేశారో అడగమన్నారు సార్. మా సత్య పండు, సత్య బాండ్ సార్. సార్, ఎలాగలాగా ఆ ఇంటి తెచ్చేయకూడదు. అదేమన్నా ఆకే పెద్ద ఇంటెద్ద. ఎప్పుడు ఒంటెద్దులో నేను ఒక్కనే కష్టపడ్డా కానీ మనీ వచ్చి మాడదే ఆలోచించాను అసలు. తెగ కష్టపడిపోతున్నారు మరి, ఈగలను చంపుకుంటూ బూళ్ళు నవ్వుకుంటూ. అసలు బాస్ నువ్వా నిండ్రా? మీరే సార్, మీరే. బాండ్ ఉండాల్సిన లక్షణాలు లేవు కానీ బాస్ ఇది మాత్రం. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు సార్. హుస్సేన్ గడి ఇంకా రాలేదు. ఎంతో బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్. ఏంటి సార్ ఇది చిన్న పిల్లలాగా? అది ఇందాక విలన్స్ని ఎలా ఎదుర్కోవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్. అబ్బో, జేమ్స్ బాండ్ కూడా మీలాగా కష్టపడినాడేమో సార్. పోనీలే కదా, నా డార్లింగ్ నేను అసిస్టెంట్గా పెట్టుకోమంటే పెట్టుకున్నాను, కానీ నాకు హెరాస్మెంట్ అదే. అది కాదు, కనీసం మీ ముందుంటే కేసు పట్టుకునే ఉత్సాహం మీకు వస్తుందని. వస్తాం కదరా, నువ్వు నా పాలిట అపాతం లాంటి. తీయరా, వినిపించట్లేదా? మీ దగ్గరే ఉందిగా, తీయొచ్చుగా. బాండ్లు అనవసరమైన కాల్స్ లిఫ్ట్ చేయరు, అవసరమైన కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. అవసరమైన కాల్స్ కాదు, ఆ పుల్లల కాల్స్ ఏమో అని మీకు భయం. హలో బాబు, ఇది డిటెక్టివ్ సత్యపండు గారి ఆఫీసేనా? ఈ ఫోన్ ఎవరిదో అని టెస్ట్ చేయడానికి చేసావా బాబు? మీ అసజం కోలా నిశ్చిత జోకులు చూపించుకోవడానికి కదా బాబు, ఒక కేసు విషయమై. కేసా? ఏంటి కేసా? ఎవరో ఏం కేసు జాగ్రత్తగా కనుక్కో.
ఎక్కడ? ఏం కేసు? ఎక్కడ? అర్థం శివం తెలియని కల్లా కప్పడం లేని మీరు నాకు డీటెయిల్స్ చెప్పండి. మంచి చెడు ఎరగని ఒక అమాయకురాల్ని చంపేస్తున్నారు బాబు. అమ్మాయికురాలా? అవునా? నేను బాండ్ మాట్లాడుతాను, ఆ వివరాలు నాకు చెప్పు. బాబు బాబు మీరా? నమస్కారం బాబు. అంతా చెప్తా బాబు, అంతా చెప్తా. అభయం శుభం తెలియని కల్లా కపటం లేని మంచి చెడు ఎరగని అమాయకురాల్ని. ఇదంతా విన్నా కానీ తర్వాత చెప్పు. అలాంటి ఒక అమాయకురాలు ప్రాణం తీసేస్తున్నారు బాబు ఆ దుర్మార్గులు. ఏ దుర్మార్గులు? ఎక్కడ? कुम्भीनिकर कुम्भस्थ गुरु कुम्भी वलयपति छत्रपति झंझापवन నువ్వేం కంగారు పడుకో, మేము వస్తాం, ప్రాణాలకు తెగించి కాపాడతాం. ఇదంతా బానే ఉంది కానీ నీ గొంతేంటి అదోలా ఉంది? కల్లారా ఆ దుర్మార్గాన్ని చూసిన వాడి గొంతు ఎలా ఉంటది బాబు? ఇలాగే ఉంటది. ఓహో, మేము పట్టుకుంటాం డెఫినెట్గా. ఓకే, బాయ్. कुम्भीनिकर कुम्भस्थ गुरु कुम्भी वलयपति छत्रपति झंझापवन మీరు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఒకవేళ కొట్టపోయినా నేను కొడతా. శుభం పలకరా సూరిగా అంటే శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు సారెడు గంట నీలాంటి దాని అర్థం ఏంటి సార్? సార్ అనేసరికి నోరు అర్థందారా నీకు? అవ్వాల్సిన పని చూడరా. ఇప్పుడు మనం మన కర్తవ్యం నిర్వహించాలి. కర్తవ్యం మంది కాదు సార్, విలేజ్ అది. ఎవరిది? మనది.